హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇదైతే క్యాలీఫ్లవర్ కర్రీ అండి. ఇది ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దామండి. క్యాలీఫ్లవర్తో చేసామండి. తీసుకొచ్చి క్యాలీఫ్లవర్తో అయితే చేశాను నేనైతే. ఇది ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తాము. నేనైతే క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి. అది ఒక అర్ధ కేజీ మీనే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ క్యాలీఫ్లవర్ మంచిగా తీసుకున్నానండి. తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది చూడండి. తర్వాత అయితే నేనైతే వాటర్ అయితే పెట్టుకున్నానండి. ఉప్పు వేసి వాటర్ పెట్టుకోవాలండి. చూడండి, క్యాలీఫ్లవర్ ఉప్పు వేసి వాటర్ అయితే పెట్టుకున్నాను. వాటర్ అయితే బాగా మరగనివ్వాలి. తర్వాత దీంట్లోకి ఉల్లిగడ్డలు, టమోటాలు, పచ్చిమిర్చి అవసరం లేదులేండి. ఉర్లగడ్డ కాదండి, ఇది ఉల్లిగడ్డలు టమోటాలు తీసుకుని నీరైతే మరుగుతుంది కదా, 2 పొర్లు మరగనియాలి. తర్వాత వేసిన తర్వాత కూడా 2 పొర్లు అనేది దొరలనిచ్చి తర్వాత అయితే ముందుకైతే నేనైతే ఉప్పు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ ఉప్పు ఆల్రెడీ వేసాను. కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి. దీన్ని ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే దాంట్లో ఉండే పురుగు అంతా చనిపోతుందండి. క్యాలీఫ్లవర్లో ఎక్కువ పురుగు ఉంటుంది కదండి, మనందరికీ తెలుసు కదా. క్యాలీఫ్లవర్లో ఎక్కువ పురుగు ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళలో 2 సార్లు మరగనిచ్చిన తర్వాత వడబోసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలండి. నీళ్ళన్నీ వడబోసిన తర్వాత నేనైతే ఇట్లా వడబోస్తున్నానండి. వడబోసేటప్పుడు మీకైతే వీడియో అయితే తీయలేదు, నేను వడబోసిన తర్వాత అయితే వీడియో పెట్టానండి. ఒకసారి అందరూ క్లియర్గా చూడండి. క్యాలీఫ్లవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ అండి. చపాతీ కాంబినేషన్ అయితే సూపర్గానే ఉంటుంది క్యాలీఫ్లవర్. చూడండి, వడబోసి మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. ఆయిల్ మీకు సరిపడేంత ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ ఉంటేనే ఆయిల్లో కూడా ఫ్రై కావాలి కదండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది క్యాలీఫ్లవర్ అనేది. ఇప్పుడు చూడండి, తర్వాత అయితే 1 స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. తర్వాత అయితే జీలకర్ర ఆవాలు వేసాను. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవచ్చండి. నేనైతే ఎండుమిర్చి వేసుకోలేదు, కరివేపాకు కూడా మర్చిపోయినట్టున్నాను. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డల్ని. ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాలు కూడా వేసేసేయాలండి. టమోటాలు వేసేసుకున్నాం కదా, ఇవి కూడా బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అవసరం లేదండి క్యాలీఫ్లవర్లో. నేనైతే వెయ్యను ఉప్పు, మీరు చూసుకొని వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి. నేనైతే ఇప్పుడు టమోటాలు వేసాను. టమోటాలు బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలండి. మనం వడబెట్టుకున్నాం కదండి, కొద్దిసేపు వెంటనే వేసుకోకుండా కొద్దిసేపు తర్వాత వేసుకుంటే నీరు అనేది పోతుందండి. ఆయిల్ అయితే బాగా మగ్గనివ్వాలి. తర్వాత కారం పొడి వేస్తున్నాను అండి. 1.5 స్పూన్ కారం పొడి అనేది వేస్తున్నాను. ఈ కారం పొడి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలండి క్యాలీఫ్లవర్ మనకు శనగపిండి వేసుకొని పకోడీలాగా కూడా చేసుకోవచ్చండి. అది కూడా బాగానే ఉంటుంది. ఏంటంటే ఇట్లనే హెల్తీ కదా, నేను ఇట్లనే చేసుకుంటున్నానండి. నేనైతే ఎప్పుడైనా ఇలానే చేసుకుంటానండి. పకోడీ చాలా తక్కువ. ఈసారి పకోడీ కూడా చేసి చూపిస్తానండి క్యాలీఫ్లవర్తో. దీని కాంబినేషన్కి అయితే మేమైతే చపాతీ చేసుకున్నామండి. మీరు ఏం చేసుకున్నారనేది కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని నా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. బాయ్ అండి అందరికీ.